బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ పరిచయం అక్కరలేని పేరు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ప్రవచనకర్తగా, మహాసహస్రావధానిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకుని 18 పురాణాలను తన ప్రవచన వాగ్దాటితో భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తిన అద్వితీయ మహోన్నత వ్యక్తి కాదు ఒక మహాశక్తి బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి జ్ఞాపకాలు. భాగవతంలో అనిపద్యాలు నచ్చినప్పటికీ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. చిన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆడుకుంటున్నప్పుడు అచ్చం శివుడిలా కనపడ్డాట. అంటే శివుడే నేనే శివుడని చెప్పాడు. భేదభావంతో ఏడుస్తున్నటువంటి కొంతమంది కోసం బుద్ధి చెప్పడానికి పోతన గారు అద్భుతంగా పద్యం రాశారు. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పోతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా పాలభాగంబుపై బర్రగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుకాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా హారవల్లులు వరగ హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమిదల్ప వెలయునట్లు చిన్నప్పుడు శ్రీకృష్ణుడు అలా శివుడిలా కనపడ్డాడు అని చెప్పినటువంటి ఈ పద్యం నాకు చాలా ఇష్టం అన్నమాట. బాగా అసలు కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకొని వాడు ఎవడనో ఉంటాడా అనిపిస్తుంది. మా నాన్నగారే వెంకటేశ్వర శర్మ, వెంకటాచలపతి. మా అమ్మ పేరు శేషమణిదేవి. వాళ్ళు రోజు వెంకటేశ్వరుని తలుచుకోకుండా అన్నం తినేవారు కాదు. మా నాన్నగారు హిందీలో మనుచరిత్ర రాశారని చెప్పానుగా, దాన్ని ఆయన వెంకటేశ్వరుడికి అంకితం ఇచ్చారండోయ్. ఆయన ఎదురుగుండా కూర్చున్న గంట సేపు కూర్చునేవారు ఆ రోజుల్లో. మీరు ఆలోచించండి, మా నాన్నగారు 1940 నుంచి 46 మధ్యలో చిత్తూరు ఆ ప్రాంతాల్లో పనిచేసేవారట. ఆ రోజుల్లో తరచుగా వెళ్ళడం, గుళ్ళో హాయిగా నేను గంట కూర్చుని నా పురాణం ఆయనకు వినిపించేవాడిని అన్నారు. ఏది గుడిలో నేను చెప్పేది జైవిజీలు దాటి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఆయన అంత అదృష్టవంతులు. 18 పురాణములు చెప్పిన నేను నిరంతరం వెంకటేశ్వరుడి గురించి ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. పద్మపురాణములో, స్కాంద పురాణములో వాటన్నింటిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క లీలలు శ్రీ వెంకటేశ్వర విలాసం అనే పేరుతో ఒక పుస్తకం రాశానండో నేను. ఆ పుస్తకం అందరూ చదువుకుంటే వెంకటేశ్వరుడి పూజ తెలుస్తుంది. ఇప్పుడు మా పెద్దమ్మాయి కూడా వెంకటేశ్వరుడి యొక్క మహాత్మ్యాన్ని సీరియల్గా రాస్తున్నది. కళ్ళు మూసినా తెరిచినా వెంకటేశ్వరుడు కనపడతాడు. తిరుపతిలో నేను భారతం చెప్పాను, పూర్తిగా భాగవతం చెప్పాను, ఎన్నో పురాణాలు చెప్పాను. 12 సంవత్సరముల పాటు తిరుపతిలో ప్రతి సంవత్సరం 6 సార్లకు తక్కువ కాకుండా నవాహాలు చేశాను. ఆ సమయంలో నేను కొండ మీదకి మెట్లెక్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్న రోజుల్లో మాకు ఒక అద్భుతమైన వరంగా ఉండేది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి పండితులు అంటే చాలా ఇష్టం. మాకు ఆ రోజుల్లో ఎల్వన్ దర్శనం అని ఉండేది కదా, అటువంటి దర్శనాలు ఇప్పించేవారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఆయన సాక్షాత్తు స్వయంభూ విగ్రహం. ఆయనను చూసి తరించనివాడు దురదృష్టవంతుడు. కళ్ళు మూసినా తెరిచినా ఆ వెంకటేశ్వరుడి దివ్య మంగళ విగ్రహం నా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది. నేను మొదట్లో ఎప్పుడో నా చిన్నప్పుడు రాసుకున్నాను ఒక పద్యం. శ్రీకర వెంకటేశ్వర వశీకృత శూలధరా ప్రజాళి రక్షాకర హాస నిర్జిత నిశాకర సుందర వద్దిపర్తి పద్మాకర నామధేయుడ భవార్తుడనో నిరుపేద పెన్నిధి నీకడకేగుదెంచితి గణింపుము నన్ను భవత్పదాశ్రితున్ అని 1988లో రాసిన పద్యం ఇది. ఈ విధంగా నిరంతరం స్వామివారి మీద పద్యాలు రాస్తూనే ఉంటాను, ఆయన తలుచుకుంటూనే ఉంటాను, కనపడుతూనే ఉంటాడు. ఆయన తనయంత తాను వైకుంఠమును విడిచిపెట్టినటువంటి పరమాత్ముడు. ఆయన దగ్గరికి వెడితే కోరిన కోరికలు తీరకుండా ఎందుకు ఉంటాయి? పవిత్రమైన మనస్సుతో కోరుకోండి,
ఆ కోరికలు తీరతాయి. నేను చెప్పిన వెంకటాచల మహాత్మ్యం యూట్యూబ్లో ఉంటుంది, వినమనండి. స్వామివారి గురించి కొంతవరకు తెలుస్తుంది. ఆ 7 కొండలు సాలగ్రామ శిలలు, అక్కడ సనక సనందనాదులు నిరంతరం తిరుగుతారు, నారదాదులు తిరుగుతూ ఉంటారు. ఆ కొండ మీదకి వెళ్ళి ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః అనే వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసిన వాళ్ళు కోటీశ్వరులయ్యారు. స్వామి పుష్కరిణి సాక్షాత్తు సరస్వతీ నది. అందులో స్నానం చేస్తే సరస్వతీ నదిలో స్నానం చేసిన మహాఫలితం వస్తుంది. బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. నేను చాలాసార్లు మోకాళ్ళ మీద కూడా నడిచాను ఆ ప్రాంతాల్లో అన్నమాట. ఆ ప్రాంతంలో తిరగడం అంటే భూలోకంలో వైకుంఠంలో తిరగడమే. అందుకని శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని ఆ కొండలను తలుచుకోండి, తరించండి. అక్కడికి వెళ్ళలేకపోయినా మనసులో తలుచుకున్నా పవిత్రులు అవుతారు. పూర్వం కుమారస్వామి వారు శ్రీశైలంలో ఉన్న శిఖర దర్శన ప్రాంతంలోకి అడుగుపెట్టాడు. అది శివపురాణంలో ఉంటుంది. అక్కడ అడుగుపెట్టగానే వల్లీమాతను చూచాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వల్లి ఆదిశేషుడి మనుమరాలు. ఆదిశేషుడి కొడుకు కుముద్వంతుడు. కుముద్వంతుడి కూతురు వల్లి. ఈమె నాగజాతి స్త్రీ అయినప్పటికీ మానవ స్త్రీ రూపంలో ఆ శ్రీశైల అరణ్యాలలో ఉన్న ఒక భిల్లరాజు గారికి దత్తత వెళ్ళింది. ఈయన వెళ్ళి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమనగానే రాజుగారు ఏమన్నారు, భిల్లరాజు గారు నువ్వు కోయివాడిగా మారితే పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈయన వెంటనే కోయి వేషం వేసుకున్నాడు. అప్పుడు అమ్మాయి ఏమన్నది, మేము సర్పజాతి వాళ్ళం, నేను ఆదిశేషుడి మనుమరాలిని, కావాలంటే శివపురాణంలో ఉంటుందంటే చూడండి మీరు, నేను చెబుతున్నది శివపురాణంలో ఉందో లేదో మీకే తెలుస్తుంది. నా కోసం నువ్వు పాముగా మారమంటే అప్పుడు ఆయన కుమారస్వామి సర్పరూపం ధరించాడు. అప్పుడు వల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరు సర్పరూపంలో పెనవేసుకుంటారు. అవే ఇప్పటికీ జంట పాముల రూపంలో మనం చూస్తున్నాం. అప్పటిదాకా కుమారుడు మనలాంటి రూపంతో తిరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఆయన దివ్యస్వరూపుడు. కానీ మన కోసం మానవుడయ్యాడు, అమ్మాయి కోసం కోయివాడయ్యాడు, ఆ తర్వాత పాము అయ్యాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి అని పిలిచారు. నిజానికి సుబ్రహ్మణ్య స్వామి అనే పేరు మన పురాణాల్లో ఉండదు. మన వాళ్ళు స్కందుడు నాగ రూపం ధరించాడని మాత్రమే ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి పేరు సౌర సంప్రదాయంలో ఉంటుంది. అందుకే తమిళులు ఆ పేరుతో ఎక్కువ పిలుస్తారు. ఈ విధంగా స్వామివారు పాము అయ్యాడు. అప్పటి నుంచి స్వామివారిని సర్పరూపంలో ఉపాసిస్తున్నాం. ఆయన ఉపాసన అంటే మాటల. కుమారస్వామి లేకపోతే అనేకమైన దోషాలతో బాధపడేవాళ్ళం. శివోపాసన చేయాలంటే కుమారుడు అనుగ్రహం ఉండాలి. అసలు కాశీఖండం మనకి ఇచ్చిందే ఆయన. కుమారుడే కాశీఖండాన్ని అగస్త్యుడికి లోపాముద్రికి చెప్పినవాడు ఆయన. స్కాంద పురాణం ఆయన చెప్పగా బయటకు వచ్చిన పురాణమే. స్కాంద పురాణాన్ని 81,000 శ్లోకాలతో కూడిన దాన్ని నేను చెప్పాను. అందులో భక్తితో ఆ షణ్ముఖునికి నమస్కారం చేసుకుందాం. నాకు అసలు ఈ గుర్తింపులు, ఈ ప్రభుత్వాలు వీటి మీద పెద్దగా మొదటి నుంచి ఆసక్తి అది ఉండుంటే వాడిని పట్టుకునేవాడినేమో తెలియదు నాకు. నేను అవధానాలు చేశాను. నా మానసిక సంతృప్తి కోసం, ప్రజల కోరిక మీద, నేను కవిగా పుట్టాను కనుక నా కవిత్వ ధర్మం చేశాను. భువన విజయాలు వేశాను, భక్తుల కోరిక చేశాం, పురాణాలు వాళ్ళు అడిగారు చెప్పాను. భగవంతుడు చిన్నప్పటి నుంచి పుట్టుకతో ఇచ్చిన కవితా శక్తిని, ప్రవచన శక్తిని ప్రపంచానికి పంచడం, ఇతరులను తరింపజేసి నన్ను నేను తరింపజేసుకోవడం కోసమే. కాబట్టి ఈ గుర్తింపుల మీద అసలు ఎప్పుడూ లేదు. గుర్తించవలసిన వాడు పరమాత్మ గుర్తించి నాకు వైకుంఠం ఇస్తే చాలు. ఈ జన్మలో నా కోరిక ఏమిటంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా వైకుంఠానికి వెళ్ళడం కోసం. మీరు చూస్తున్నారు కదా, రాజకీయ నాయకులు వెంటబడి వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సుఖపడ్డారా? రాజకీయ నాయకులు పట్టుకున్నారు, అప్రతిష్ట పాలైపోతున్నారు. ఈ పార్టీని పట్టుకుంటే ఆ పార్టీ వాడు తిడతాడు, ఆ పార్టీ వాడిని పట్టుకుంటే ఈ పార్టీ వాడు తిడతాడు. ఏవో పదవులు ఇస్తారనుకోండి, ఆ పదవుల ద్వారా మళ్ళీ ఏదో 4 రోజులు పొగడతలు వస్తాయి, తర్వాత తెగడతలు వస్తాయి. ఎక్కువ మంది నేను చూశాను. శాస్త్రము చెబుతున్నది, అనవసరముగా వాళ్ళంతా వాళ్ళు పిలవకుండా మనం గుర్తింపు కోసం పాకులాడితే ముందు అనారోగ్యం వస్తుంది. డాక్టర్లకి మన సొమ్మంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నన్ను చూశారు కదా మీరు, ఈ వయసులో నేను లిఫ్ట్ ఎక్కుతున్నాను, ఎక్కట్లేదు, ఆరోగ్యంగా ఉంటున్నాను. ఇంతకంటే భగవంతుడు నాకు ఇచ్చిన గుర్తింపు ఏం కావాలి? తర్వాత నేను చెప్పిన 18 పురాణాలు యూట్యూబ్లో ఉన్నాయి. 18 పురాణములు పూర్తిగా యూట్యూబ్లో ఉన్నది నా ఒక్కడవే కదా అని అందరూ అంటున్నారు. ఇది ఒక వరమే. అందరూ చెప్పాలి, తరించాలి, అది వేరే విషయం. భగవంతుడి దేవుల 18 పురాణములు చెప్పి 10 మందికి శాశ్వతంగా యూట్యూబ్లో అందజేయగలుగుతున్నావా లేదా? ఎంత గొప్ప వరం ఇది. రోజు చదువుకోవడం, పఠనం, పాఠనం, ఉపాసన చేయటం,
అందులో ఉన్న ఆనందం పొందడం కంటే అదృష్టమే ఉన్నది. ఇవి నాకు గొప్ప వారుడులు. పరమాత్ముడు ఎవడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. లేదు అని ఏడవడం కంటే ఆహా ఎంత ఇచ్చాడు కదా అని సంతోషించాలి. అందువల్ల నేను పరమ పవిత్రంగా, సంతృప్తిగా, సుఖంగా బ్రతుకుతున్నాను. నేను చాలామందిని చూశాను, వీటి వెనకాతలు పడిన వాడు ఎవడు సుఖపట్టం లేదు. ఇప్పుడు నా జీవితంలో గొప్ప వరం చెప్పనా? గృహస్థాశ్రమంలో భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం. పిల్లలకి తల్లిదండ్రుల మీద భక్తి ఉన్నది. మనవడు మనవరాలు తాతగారిని దేవుళ్ళో కొలుస్తున్నారు. అల్లుళ్ళు రోజు గురువుగారు అంటూ నన్ను పిలుస్తున్నారు తప్ప మామయ్య గారు అని పిలవట్లేదు. ఇంకా శిష్యులు నా దగ్గర మంత్రోపదేశం పొందిన వాళ్ళు 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నారు. యూట్యూబ్ సభ్యులే 3,16,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కన్న తండ్రి కంటే ఎక్కువ గౌరవంగా చూస్తున్నారు. అమెరికా వంటి ఏ దేశానికి వెళ్ళినా గురువుగారిని నెత్తి మీద పెట్టుకు చూస్తున్నారు. ఇంతకంటే గుర్తింపు ఏంటండి? అందువల్ల భగవంతుడే నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆరోగ్య సంపద, శాంతి సంపద, గృహస్థ సంపద, శిష్య సంపద, జ్ఞాన సంపద, అన్నిటికీ మించి సంతృప్తి అని పిలువబడే ఒక గొప్ప సంపద నాకు ఇచ్చాడు. సంతోషికాడేని శక్రుడైన నశించు, నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు అన్నాడు కృష్ణుడు. ఎక్కడ? రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో. ఇది రుక్మిణీ కళ్యాణంలో ఉన్న ఒక పద్యం. శ్రీకృష్ణుడు అగ్నిజ్యోతుడితో అంటాడు, ఇంద్రుడైనా సంతృప్తి లేకపోతే నాశనమైపోతాడు. సంతృప్తిగా ఉంటే కటిక దరిద్రుడు కూడా ప్లాట్ఫారం మీద హాయిగా నిద్రపోతాడు. నేను ఎటువంటి వాడిని? సంతోషంగా ఉండేవాడికి, తృప్తితో ఉండేవాడికి, గర్వం లేనివాడికి, శాంతంగా ఉండేవాడికి, సజ్జనుడికి నమస్కారం చేస్తాను. వచ్చిన దానికి సంతృప్తి పొందేవాడంటే నాకు ఇష్టం అన్నాడు. హాయిగా ఉంటున్నాను. కాకపోతే మీరు ప్రజలు అభిమానంతో అలా అడగండి, ఏం తప్పులేదు. అడగడం మీ కర్తవ్యం. మీకు సంతృప్తి లేకపోవడం కూడా మీ యొక్క ఉద్దేశం. నేను మాత్రం ఈ విషయం అసలు ఏమీ పట్టించుకోను. ఒకటండి, ఇప్పుడు మంచి పండితుడు ఉన్నాడు, నాకు కీర్తి రావాలని కోరుకోవడం తప్పే ఉంది. దానికి ఒక కారణం చెబుతాను. నేను చెప్పిన పద్యం విన్నాక నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు లోపం ఉందేమో తెలుసుకోవాలి. భర్తృహరి సుభాషితాలు విన్నారుగా? భర్తృహరి సుభాషితాలు ఎరగనివాడు ఉండడు. ఎందుకంటే దాని పేరే సుభాషితం. ఎలా ఉండాలో చెప్పాడు ఆయన. దాన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశాడు. అందులో ఏమంటాడనమాట ఆయన, కొంతమందికి పుట్టుకతో వస్తాయట. అవి ఏమిటో చెప్పాడు. మహాత్ముల యొక్క లక్షణాలు: ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మియున్, భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము, ఆజిబాహాపటు శక్తియున్, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. సజ్జనులకు పుట్టుకతో వచ్చు లక్షణములు ఇవి. ఏమిటది? ఆపదలు వచ్చినప్పుడు భయపడరు. కష్టం వస్తే, ఆపద వస్తే బావోయ్ అని ఏడవకుండా ధైర్యంతో ఉంటారు. బాగా డబ్బు వచ్చినప్పుడు అహంకరించరు, జాగ్రత్తగా ఉంటారు. డబ్బు వచ్చిందని తగలెట్టారు. డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని 35,000 పెట్టి సెల్ ఫోన్లు కొనరు వాళ్ళు. ఎంత కొనాలో అంతే. ఈ డబ్బుని భవిష్యత్తుకు దాచుకుంటారు. వెర్రి ఖర్చులు పెట్టరు. మహారాజ సభల్లో అంటే స్టేజీ మీదకి ఎక్కితే చక్కగా ఎడతెరిపి లేకుండా ఉపన్యాసం చెబుతారు. యుద్ధంలోకి వెడితే పరాక్రమం ప్రదర్శిస్తారు. యశమునందు అనురక్తియు, కీర్తి పొందాలి, నేను గొప్పవాడిని అనిపించుకోవాలనేటటువంటి లక్షణం వాళ్ళకు ఉంటుందిట. కీర్తి మీద వ్యామోహం ఉండాలి. ఇంకా చదువుకున్న చదువుని అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు అనుకుంటారట. ఇవి ఉత్తముల లక్షణములు. కాబట్టి ఉత్తములకి కీర్తి రావాలని కోరుకోవడం తప్పులేదు. కాకపోతే కీర్తి కోసం పిచ్చి పనులు మాత్రం చేయకూడదు. ఇవాళ రోజున ఏదో కొంతమందిని పక్కన పెడితే మహానుభావులు చాలామంది వాళ్ళేం పాకులాడకుండానే కీర్తి వచ్చింది. వాళ్ళందరికీ కీర్తి. నేనైతే వాళ్ళు ఏదో పాకులాడి తెచ్చుకున్నారని అన్నాం. మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు నాకు ఎంత ఆత్మీయులండి. నేనంటే ఎంత ప్రేమో తెలుసు ఆయనకి. ఈ మధ్యన నా శతావధానానికి అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఆయన మీద కొంతమంది దాడి చేసినప్పుడు నేనే ప్రత్యేకంగా మొట్టమొదట అండగా ఓ సందేశం ఆయనకి పంపాను. అడగండి వారిని కావాలంటే. ఆయన ఏం వెంపరాళ్ళ వెతుక్కుంటూ వచ్చేవి వారిని. అలాగే ఇప్పుడు పద్మశ్రీ కోసం ఏమైనా గరిగిపోయేటి వారు వెంపర్లాడారేటి ఏమన్నా? భగవంతుడు ఆయన చేసిన సేవకి పూర్వజన్మ సుకృతానికి మెచ్చుకున్నాడు. ఆయనకి ఆ పద్మశ్రీ ఇచ్చారు. అర్హత ఉంది కాబట్టి ఇచ్చాడు భగవంతుడు. మాడుగుల వారికి ఎప్పుడో రావాలి, ఇప్పుడు వచ్చింది.
కాబట్టి వాళ్ళకి భగవంతుడి అనుగ్రహంలో వచ్చిందనుకుందాం, అందులో మనం నెగిటివిటీ చూడడం ఎందుకు. అలాగే నాకు సామవేదం వారికి ఎంతో అనుబంధం ఉంది. ఈ మధ్యనే సామవేదం వారు భారతం చెబుతుంటే నేను వెంటనే సందేశం పంపారు, మీరు వినే ఉంటారు కదా. ఆయన వెంటనే ఎంతో వినయంతో, అయ్యా మీకు నమస్కారాలు, నా ఎడలు మీకున్న వాత్సల్యానికి సంతోషం అన్నారు ఆయన. అదొక సంస్కారం. మేమంతా విడిగా కనపడతాం కానండి, అందరిలో ఉన్నటువంటి జ్ఞానం ఒకటే, ప్రవృత్తులు వేరు, విధానాలు వేరు. కాబట్టి మేమందరము కూడా మా మా కర్తవ్యాలు చేస్తున్నాం, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు భగవంతుడు. ఇక అది దాని అనుబంధం కూడా అనలేము. ఆయనే నేను, నేనే ఆయన అనుకుందాం కాసేపు. త్వమేవాహం 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 నసంశయ అని కాళిదాసుతో అమ్మవారు అన్నట్టే ఆయన సాక్షాత్తు విష్ణువు దత్తాత్రేయుడు, నేను ఆయన పుత్రుణ్ణి. కాబట్టి ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో పుడతాడంటారు. మా స్వామివారికి అంత అనుయాయిని, అంత బంధం మాది అన్నమాట. ఆయన విష్ణు రూపంలో అక్కడ కూర్చుని ఉంటే, మైసూరులో నేను భాగవతాన్ని 7 రోజులు చెబితే కోటాను కోట్ల మంది భక్తులకి దర్శనం ఇవ్వడానికి సమయం దొరకని స్వామివారు ఆ పక్కనే కూర్చుని విన్నారు, యూట్యూబ్లో చూడండి. అదే ఆయన కరుణ. ఈ ప్రపంచంలో గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాటి వచ్చే అవతారం మరొకటి లేదు అని నేను అంటాను, ఎవరేమనుకున్నా సరే. ఆయన సాక్షాత్తు దత్తుడు, సాక్షాత్తు విష్ణువు, కరుణామూర్తి, అవ్యాజ కరుణామూర్తి, పరమ ప్రేమతత్వం. నేను 30 సంవత్సరములుగా మా స్వామివారి దగ్గరికి వెడుతూనే ఉన్నాను. ఎన్ని సత్కారాలు చేశారు ఆయన. ఆయనకు ఆస్థాన విద్వాంసుండి. ఆయన తలుచుకుంటే మళ్ళీ నేను మర్చిపోతుంటానన్నా నేను. మా నాన్నగారు వెళ్ళిపోతూ ఆయన చూపించుంటారనిపిస్తుంది నాకు. మా నాన్నగారు చెప్పారు 1990వ సంవత్సరంలో, నేను నీ పక్కన ఉన్నా లేకపోయినా స్వామివారే నిన్ను రక్షిస్తారు అని. మా నాన్నగారు 2001లో వెళ్ళిపోయారు. అంటే 24 ఏళ్ళు నిండిపోయింది. అప్పుడు 25వ ఏళ్ళలో రాబోతున్నాం, అవునా. నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళి 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళుగా స్వామీజీ తల్లిగా, తండ్రిగా, దైవంగా, గురువుగా, హితుడుగా అన్ని రకాలుగా కనపడుతూ ఉంటారు. నాకు ఎప్పటికప్పుడు ఆయన సందేశం పంపుతూనే ఉంటారు. ఆయన మహిమను నేను ప్రత్యేకంగా ఒక చరిత్రగా చెప్పాలి. కలియుగంలో నడుస్తున్న దైవం ఆయన. అందువల్ల ఆయన బంధం గురించి ఇంకా చెప్పాలంటే నాకు మళ్ళీ శరీరం పులకింతకు గురై పురాణంలోకి అడుగు పెడతాను. ప్రస్తుతానికి మా స్వామివారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటున్నాను. ఇక సివిఆర్ ఛానల్కి నాకు ఉన్న అనుబంధం కూడా చాలా గొప్పది. సివిఆర్ సంస్థల స్థాపించగానే ఛానల్లో మొట్టమొదట నేనే భారతంతో మొదలుపెట్టాను. నేను భారతం చెప్పాను. అది చాలామందికి తెలిసే ఉంటుంది. మహాభారతం ఆదిపర్వం పూర్తి సభాపర్వంలోకి అడుగుపెట్టాక ఏదో కొన్ని కారణాల చేత నేను తిరగలేకపోయాను. అటు వారికి మాకు ఉన్నటువంటి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు వాళ్ళందరూ, ముఖ్యంగా సివిఆర్ ఓం ఛానల్ కూడా ఉన్నది మీకు, అందులో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో ప్రసారం చేశారు. వారు కొన్ని ఛానల్స్తో అనుబంధం ఉన్నది. అక్కడికి వచ్చినప్పుడు చలసాని వారు ఎంతో అభిమానంతో చూస్తారు వచ్చిన పండితుల్ని. నేను చాలాసార్లు ప్రత్యక్ష ప్రసారాలకు కూడా అక్కడికి వచ్చాను. లైవ్లో ధర్మ సందేహాలు చెప్పాను. ఒకప్పటి మాట అది. ఈ మధ్యన తిరగడానికి అవకాశం లేక శరీరం కూడా సహకరించక రావటం లేదు. శరీరం ఆరోగ్యంగా ఉంది కానీ సమయం సహకరించట్లేదు. అందుకే అప్పుడప్పుడు మీరే వచ్చి రికార్డ్ చేసుకెడుతున్నారు, చాలా సంతోషం. సివిఆర్ ఛానల్లో అన్ని రకాలైనటువంటి ఛానల్స్లో ఉన్న సివిఆర్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే ఉగాది శుభాకాంక్షలు కూడా అందజేస్తున్నాను. అందున మరి ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సేవ అంతా ఇంత కాదు. అందుకని సివిఆర్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికీ కూడా దైవానుగ్రహం కలుగుగాక, గురు కటాక్షం లభించుగాక. ఈ ఛానల్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఛానల్ అవ్వాలని, దానికి తగిన శక్తియుక్తులు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని కూడా మంగళాశాసనం చేస్తున్నారు. ఈ ఛానల్ యొక్క రుణాన్ని ప్రజలు తీర్చుకోలేరు. అలా ప్రజలు దీన్ని ఆదరించండి, పదే పదే చూడండి. అందులో ముఖ్యంగా ధర్మ సందేహాలు వంటి కార్యక్రమాలు చూడండి, పెద్దల యొక్క సందేశాలు కూడా వినండి.